ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు. విశ్వాసం కానిదేదో అదే పాపమని బైబిల్ గ్రంథం చెప్తుంది. విశ్వాసం కానిది పాపము, ఇంకా ప్రార్థన చేయకపోవటం కూడా పాపమే అని బైబిల్ గ్రంథం చెప్తుంది. మనమేమో పాపం అంటే ఏదో పాపం, వ్యభిచారం చేస్తే పాపం, దొంగతనం చేస్తే పాపం, లేదంటే ఇంకా ఏదో మనకు తెలిసిన దాంట్లో పాపం అనుకుంటాం. కానీ బైబిల్ గ్రంథం చెప్తున్న మాట ఏంటంటే ప్రార్థన చేయకపోవటం కూడా పాపమే. విశ్వాసంతో ఉండకపోవటం కూడా, అంటే విశ్వాసం కానిదే పాపమని బైబిల్ గ్రంథం చెప్తుంది. కాబట్టి విశ్వాసం కలిగి ఉన్నప్పుడు దేవునికి ఇష్టలుగా మార్చబడతాము. ప్రార్థించినప్పుడు ప్రార్థన దేవునికి సమీపంగా చేసిద్ది. కాబట్టి ప్రార్థనా జీవితం ఉండాలి ఒక విశ్వాసికి, అలాగనే విశ్వాసం కూడా ఉండాలి. బైబిల్ గ్రంథం చెప్తుంది క్రియలు లేని విశ్వాసం మృతం అని. విశ్వాసంతో కూడా కూడిన క్రియలు కావాలన్నమాట. అలాని నాకు క్రియలు ఉండి నీకు విశ్వాసం ఉంది సరిపోద్దులే అని అనుకోవటానికి కాదు. క్రియలు లేని విశ్వాసం మృతం అని బైబిల్ గ్రంథం చెప్తుంది. అలాగే విశ్వాసం లేని క్రియలు కూడా మృతము. కాబట్టి విశ్వాసము ఉండాలి, క్రియలు ఉండాలి, ప్రార్థనా జీవితం ఉండాలి. ఇంకా ముఖ్యంగా దేవుని వాక్యాన్ని నమ్మగలగాలి. నువ్వు దేవుని వాక్యాన్ని నమ్మలేదనుకో, నమ్మకపోతే నీ పట్ల కార్యాలు జరగవు. బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యాన్ని నమ్మిన వారి జీవితంలో కార్యాలు జరిగినాయి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుని వాక్యాన్ని కూడా నమ్మగలగాలి. క్రియలు ఉండాలి, విశ్వాసం ఉండాలి, దేవుని వాక్యాన్ని కూడా నమ్మగలగాలి. నమ్ముట నీ వంతైతే నమ్మువారికి సమస్తమును సాధ్యమే. నువ్వు ఏ విషయంలో విశ్వాసం కలిగి ఉంటావో, ఏ విషయంలో నమ్మగలిగి ఉంటావో ఆ విషయంలో ఖచ్చితంగా నీ పట్ల కార్యం జరిగిద్ది అనమాట. చాలా విషయాల్లో దేవుడు కార్యాలు చేద్దామన్నా మనలో విశ్వాసం లేనప్పుడు కార్యాలు జరగవు. అందుకనే బైబిల్ గ్రంథం చెప్తుంది, యేసు ప్రభు తన సొంత జనుల దగ్గర అద్భుతాలు చేయలేకపోయాడట. ఎందుకు చేయలేకపోయాడంటే వారు అవిశ్వాసం వలన దేవుని కార్యాలు జరగలేదు. కాబట్టి ఎవరైతే అవిశ్వాసంతో ఉంటారో వారి జీవితాల్లో దేవుని కార్యాలు అనేవి జరగవు. కాబట్టి ఈ వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఏ విషయంలో విశ్వాసం కలిగి ఉంటావో ఆ విషయంలో ఖచ్చితంగా దేవుడు కార్యం జరుగుతాడు. కాబట్టి ఒకళ్ళు ఎంతవరకు నీ పట్ల కార్యం జరగకపోయినా, ఒకళ్ళు ఇంతవరకు ఏ విషయంలో ఇది జరగదేమో అనుకుంటున్నావు, కానీ నువ్వు నమ్మి చూడు ఒకసారి. నమ్మకంతో ప్రభువు చేస్తాడు నా పట్ల అని ఎప్పుడైతే నువ్వు నమ్మగలుగుతావో దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప కార్యాన్ని, అసలు నమ్మకం నీ హృదయంలో స్టార్ట్ అయినప్పుడే దేవుడు కార్యం కూడా ప్రారంభిస్తాడనమాట. ఎందుకంటే మనం ఒక వ్యక్తిని నమ్మలేదనుకోండి, ఆ వ్యక్తి మనకి ఏదైనా మేలు చేయగలుగుతాడా? బాధపడతాడు కదా. దేవుడు కూడా నీకు తోడుగా ఉన్నా లేడనుకోవటము, దేవుడు కార్యాలు చేస్తాడని నమ్మకపోవటము కూడా, అది కూడా అవిశ్వాసమే కదా. కాబట్టి దేవుని వాక్యాన్ని ఎవరైతే నమ్మగలుగుతారో వారి జీవితంలో తప్పకుండా దేవుడు మేలు జరిగించేవాడై ఉన్నాడు. కాబట్టి ఈ దినమందు వాక్యం వెంటనే నీ జీవితంలో దేవుడు ఖచ్చితంగా కార్యాలు జరిగిస్తాడు. ఈ మాట నువ్వు నమ్మితే నీ పట్ల దేవుడు ఖచ్చితంగా కార్యాలు జరిగిస్తాడు. నీకు ఎన్ని అప్పులున్నా, సమస్యలున్నా, రోగమున్నా, బలహీనత ఉన్నా, ఏది ఉన్నప్పుడు కూడా నీవెప్పుడైతే ఈ వాక్యం నువ్వు వినేటట్టుగా దేవుడు చేస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా దేవుడు నీ పట్ల కార్యం జరిగిస్తాడు. నువ్వు నమ్మితే ఖచ్చితంగా నీ జీవితంలో కార్యం జరిగింది. కాబట్టి నమ్మకంతో ఉండు. మొదట హృదయంలోంచి ఆ బాధ, ఆ వేదన, చింత, ఒక అలజడితో కూడిన ఆలోచనలు
అవన్నీ కూడా నువ్వు ఎప్పుడైతే తొలగించుకుంటావో ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో మరి ప్రశాంతమైన హృదయాన్ని, నెమ్మదిని దేవుడు ఇస్తాడు. నువ్వు వాక్యం లేకుండా ఈ కలవరాలు, ఈ సమస్యలు ఇవన్నీ కూడా మనసులో పెట్టుకొని దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని అత్యంతకిచ్చి దేవునికి ఇవ్వాల్సిన దాన్ని వేరొక విషయాల మీద పెట్టి ఎప్పుడైతే నువ్వు అలాగుంటావో అందుకే నీ జీవితంలో నెమ్మది ఉండదు, అందుకే నీ జీవితంలో సమాధానం ఉండదు. ఎందుకంటే దేవుని స్థానాన్ని ఏదో ఆ స్థానంలో వేరేది పెట్టావు కాబట్టి నీకు నెమ్మది లేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న నీ జీవితంలో ఈరోజు ఖచ్చితంగా విశ్వాసంతో ఉండు. దేవుడు ఖచ్చితంగా నీ పట్ల కార్యం జరిగిస్తాడు. ఈ మాటలు దేవుడు దీవించునుగాక.